తల్లికి వందనం పథకం నిధులు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 27 రూపంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో 67,27,164 మంది విద్యార్థులకు 15,000 చొప్పున జమ చేయనున్నారు. ఈ 15,000లో 2,000 రూపాయలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి, పారిశుధ్యం కోసం వినియోగించాలని ఆదేశాల్లో వెల్లడించారు. తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సూపర్ 6 హామీల్లో మరో కీలక పథకం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున నిధులు విడుదల చేయనుంది. సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో వైఎస్ఆర్సీపీ స్పందనగా విమర్శలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేసింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే శీర్షికతో ఈ పుస్తకం విడుదలైంది. గత ఏడాది 3 పార్టీల కలయికగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారు. ప్రజల గొంతు వినకుండా రాజ్యాంగాన్ని విరుద్ధంగా వినియోగించి పాలన చేస్తున్నారని ఆరోపించారు. 2019లో వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే ఘన విజయం సాధించింది. జగన్ తొలి ఏడాది పాలనలో బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు. ప్రతి రంగానికి విశ్వసనీయతను అందించారని పేర్కొన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు నాయుడు ఈ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి అన్ని రంగాలను ధ్వంసం చేశారని విమర్శలు గుప్పించారు. ఈ పుస్తకం ప్రజలకు నిజాలను తెలియజేయాలనే ఉద్దేశంతో విడుదల చేశామన్నారు. అందులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవ ఆధారాలపై ఆధారపడ్డాయని, ప్రజలు ఈ సమాచారాన్ని గమనించి నిశ్చితంగా విశ్లేషించాలని వైసీపీ నేతలు కోరారు. అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము. ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో, రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం, ఈ రెండు, దాంతోపాటు ఆ మాటున అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు. ఇవి జరుగుతున్నాయి అంటున్నాం. జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది. సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది బ్రహ్మాండమైన సుపరిపాలన అని.
ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో విత్ కలర్ ఫోటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, విత్ క్లియర్ ప్రూఫ్స్, ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది. అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు, దుర్మార్గంగా, అమానుషంగా, అమానవీయంగా. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తో సాధ్యమన్నారు ప్రభుత్వ విప్ బీలా ఐలయ్య. ఉమ్మడి రాష్ట్రంలో ఏ క్యాబినెట్లో అయినా గొల్ల కుర్మలు మంత్రి పదవి లేని ప్రభుత్వం లేదు. రాష్ట్రంలో గొల్లలు 42 లక్షలు, కురుమలు 6 లక్షల మంది ఉన్నారని ఐలయ్య అన్నారు. మీ లెక్క రాజకీయ కక్షలో లేకపోతే పెళ్ళమ్మోడు మాట్లాడుకున్న మాటలు, లేకపోతే ఆఫీసర్లు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, ఫోన్ ట్యాపింగ్ చేసే దౌర్భాగ్యం మా గౌరవ ముఖ్యమంత్రికి లేదు. మా ముఖ్యమంత్రి అనిత్యం మీ ఫామ్ హౌస్కి మీ ముఖ్యమంత్రి పరిమితం అయితే, మా ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కానీ ఇక్కడ సెక్రటరియట్లో వచ్చి నిత్యం ప్రజల సమస్యలు, ఒకవైపు అభివృద్ధి, ఒక సంక్షేమం, 2 కళ్ళ లెక్క ముందుకు చూసుకుపోతున్నాడు. మీ అయ్య లెక్క ఫామ్ హౌస్ పాలన చేసిరు కాబట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్ పరిమితం చేశారు. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజల మనిషి కాబట్టి ఇలా ప్రజాపాలన ద్వారా తెలంగాణకు రావాల్సిన అన్ని నిధులు తీసుకొచ్చి ఇలా అభివృద్ధిలో ముందించిండు. రైతన్నకు పెద్దపీట వేసిండు. తెలంగాణలో మహిళల గౌరవం పెంచిండు. ఇలా ఒకే సంవత్సరంలో 60,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిండు. ఈయనటువంటి హామీలను కూడా పేదల కోసం, సంక్షేమం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి నిరంతరం పాటుపడుతుంటే మీకు కళ్ళు మండి, మైండ్ దొబ్బి ఇలా కేటీఆర్ పిచ్చెక్కి ఒక పిచ్చి కుక్కలక వ్యవహరిస్తున్నాడు. భాష మార్చుకో, నీ వేషం మార్చుకో, లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను తిరగనివ్వరని చెప్పి హెచ్చరిస్తున్నాం. వేసవి సెలవులు అనంతరం విద్యా సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు గంట మోగగా మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల గంట మాత్రం మోగకపోవడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. హైదరాబాదులో గురుకుల పాఠశాలలు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా పాఠశాలలకు సకాలంలో అద్దెలు చెల్లించని కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజే పాఠశాలల యాజమాన్యాలు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలకు తాళాలు వేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని తెలంగాణ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ బాలికల పాఠశాల భవనానికి భవన యజమాని తాళం వేశారు. నగరంలోని ఇతర మైనార్టీ గురుకుల పాఠశాలలకు కూడా వేసినట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. మైనార్టీ గురుకుల పాఠశాలలు తెరవకపోవడంతో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ప్రతినిధులు పాఠశాల వద్దకు వచ్చి పాఠశాలలు తెరిపించాలని మద్దతు పలికారు. రాష్ట్రంలోని ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలకు మాత్రం అర్ధరాత్రి 9 నెలల అద్దె చెల్లించారని, ప్రస్తుతం 13 నెలలుగా తమ భవనాలకు అద్దె చెల్లించకపోవడంతో తాము ఏ విధంగా వ్యవహరించాలి, సంబంధిత అధికారులు తెలియజేయాలని భవన యజమానులు పేర్కొన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో దాదాపు 375 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వారి జీవితం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదని డివైఎఫ్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావిద్ ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజే మైనార్టీ గురుకుల పాఠశాలలు తెరవకపోవడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పాఠశాలను తెరవాలని భవన యజమానికి సంబంధించిన వ్యక్తులతో ఎంఆర్ఓ సంధ్యారాణి చర్చలు జరిపారు. అయినా కళాశాల భవనం తెరవడానికి అంగీకారం కుదరడం లేదు. ఈరోజు
హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల హాస్టల్ గత 13 నెలల నుంచి రెంట్ కిరాయి పే చేయలేదని చెప్పి ఈ రోజు ఓనర్ గేట్ కి తాళం వేయడం జరిగింది. ఈ హాస్టల్ కు సంబంధించి 230 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో చదువుకుంటా ఉన్నారు. ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజే ఈ రోజు ఓనర్ ఇలా చేయడం ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని చెప్పి ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి అధికారి ఎంఆర్ఓ మేడం గారు ఇక్కడికి వచ్చిన ఈ రోజు ఆ ఓనర్ గేట్ తాళం తీయకపోవడం అనేది ఇది సిగ్గుచేటని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి గురుకుల ఆఫీసర్స్ గానీ ఎంఆర్ఓ మేడం గానీ వెంటనే గేట్ తాళాలు తీయించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తాం. 13 महीने का रेंट आना है. हम लोगों को भी बैंक में पेंडिंग है. बैंक से हम लोग नोटिस आए, हम हेड ऑफिस में जाके डेली रिक्वेस्ट कर रहे, सेक्रेटरीट में भी जाके सब एप्लीकेशन डाले, पर हम लोगों को रेंट रिलीज नहीं कर रहे. जनवरी से तो 2 दिन बोल के घुमा रहे सर. 5-6 महीने हो गए. 2 दिन में रेंट डालते, 2 दिन में रेंट डालते बोल रहे, अभी तक रेंट नहीं डाले सर. अब सब आके एकदम बोल रहे कि खोलो सर. हमको भी बहुत तकलीफ हो रही है. अब हमारी तकलीफ आप समझो. आज स्कूल स्टार्ट हुआ ना, आज हम बोल देते सर हमको उतना इशू नहीं, हमको भी किसी को नहीं. हम इतने साल से सपोर्ट कर रहे गवर्नमेंट को भी थोड़ा रिक्वेस्ट कर रहे कि प्लीज आप लोग भी सपोर्ट करो. भाई इतने दिन से क्या करे, इतने दिन से क्या करे सर. डेली बोल रहे कि 2 दिन में डाल रहे, 2 दिन में डाल रहे बोल रहे सर. अब एक बात बताओ, थोड़ा हम रिक्वेस्ट ले रहे कि भाई रिक्वेस्ट कर रहे कि भाई आप प्लीज हमको रेंट डालो. కేపీహెచ్బీ కాలనీ 7 ఫేజ్లో రోడ్డుపై చెత్త వేయొద్దని చెప్పినందుకు ఎస్ఎఫ్ఏ బాబుపై దాడి చేసిన ఘటనలో కొత్త కోణం చోటు చేసుకుంది. 2 రోజుల నుండి చెత్త బండి రాకపోవడంతో చెత్త పేరుకుపోతుందని చెప్పినందుకు తనపై మరియు తన భార్యపై దుర్భాషలాడుతూ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. ఎస్ఎఫ్ఏ మరియు వారి సిబ్బంది తమపై దాడి చేసి తిరిగి వారే పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆడవారు అని చూడకుండా దాడి చేయడం దారుణమని అన్నారు. తమపై దాడి చేసిన వారిపై పోలీసులు దర్యాప్తు చేసి कठिन चर्यలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. मेरा नाम रुचि गुप्ता है. मैं और मेरे हस्बैंड अमित गुप्ता KPHB 7 फेज LIG 43 में हम लोग रहते हैं. कचरा फेंकने गए, वहाँ पे बॉक्सेस रखे हुए हैं, बड़े बड़े डस्टबिन ही रखा हुआ बॉक्सेस. तो हम लोग वहाँ पे डस्टबिन डालने गए तो पीछे से एक अंकल आए, नहीं पता कौन था, ना कुछ भी टैग नहीं है, GHMC का कुछ भी नहीं था. उसके बाद हम लोग को आके बोले यहाँ क्यों रख रहे. तो मैंने कहा कि हम लोग कचरा डालने आए हैं. तो बोले गाली दे के बात कर रहे. बोले क्यों डालना, सालों तुम लोग को चप्पल से मारना, गाली दे रहा गंदी गंदी. हम लोग मेरे हस्बैंड ने बोला क्यों गाली दे रहे, अच्छे से बात करो. बोला तुम लोग को चप्पल से मारना, बच्चे अच्छे से बात नहीं करना. तो मेरे हस्बैंड ने उनको रोका गाली देने के लिए. तो मेरे हस्बैंड को स्लैप किया, उन्होंने स्लैप किया. तो मैंने मना किया तो मुझे मारा यहाँ पे. हम लोग फिर इसके बाद हम लोग की स्कूटी की चाबी छीनी. स्कूटी की चाबी हम लोग मना कर रहे हैं. फिर इसके बाद बहुत ज़्यादा किसी को बुलाया, चिल्ला के बुलाने के बाद कचरा फेंक के, कचरा रख के हम लोग जाने लगे. बॉक्स भरा हुआ था, उसके ऊपर रख के जाने लगे. तो पीछे से एक अंकल आया गाड़ी से और वो बोले यहाँ क्यों रख रहे, ये ऐसा करते क्या तुम लोग, हाँ ये घटिया हरकत करते क्या. तो हमने कहा अंकल आप कैसे बात कर रहे हैं, अच्छे से बात की, और प्रॉपर प्लेस पे ही तो फेंक रहे जहाँ कचरा रखा. तो वो क्या बोल रहा कि तुम लोग को चप्पल से मारना. तो ये तो हम जबकि गाड़ी में ही बैठे थे, ये जस्ट कचरा रखी, हम लोग जाने ही वाले थे. तो वो लोग तुम लोग को चप्पल से मार रहे हैं, ऐसी हरकत करते हो. तो हमने बोला अंकल आप, अरे फिर हम गाड़ी से उतरे. हमने कहा आप बात कैसे कर रहे हैं, कितनी बदतमीजी से बात कर रहे हैं, आप अच्छे से बात करो ना. तो बोले क्या अच्छे से बात करना, मादा चौथ क्या अच्छे से बात करना, ऐसा करके गाली दिए. तो और इतने में क्या अच्छे से बात करना करके हमें पहले स्लैप किया. हमें एक लपाड़ा मारा उनने बहुत तेज़ी से. चश्मा गिर गया, वीडियो में भी है, चश्मा गिर गया. उसके बाद हम चश्मा उठाने लगे. फिर हमारी वाइफ को मारा. जब वाइफ को मारा तो फिर हमने उसको मारा कि लेडीज को कैसे हाथ उठा दी. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న గోరక్షక కార్యకర్తలను పరామర్శించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇటీవల మైలార్దేవ్పల్లి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆవు కబేరాలను తరలిస్తున్నారన్న కేసులో 21 మంది గోరక్షక కార్యకర్తలను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ నాయకుడు రాజీవ్ సాగర్ బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పు మొదలైంది, ఆయన స్క్రబ్
తెలంగాణ స్క్రబ్ యూట్యూబ్ ఛానల్లో సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో బీఆర్ఎస్ ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ డ్రగ్స్ తీసుకున్నాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ లీగల్ టీం. కేసీఆర్ గారి ప్రోగ్రాం 8 గంటల నుంచి నేను బీఆర్కే భవన్ దగ్గర ఉండడం జరిగింది. సాయంత్రం 3 గంటలకు కేసీఆర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను భోజనం చేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళగానే వేరే మిత్రుల ద్వారా నాకు ఒక సోషల్ మీడియాలో ఈ విధంగా జరుగుతుంది చర్చ అని నాకు వాళ్ళు లింక్ పంపగానే నేను ఓపెన్ చేసి చూడగానే ఏం జరుగుతుందంటే మార్పు మొదలైందనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ అపన్నహస్తం అని కాంగ్రెస్ చేయి గుర్తు ముద్ర వేసిన కాంగ్రెస్ హ్యాండిల్లో నా పేరు మీద ఎందుకోసం అంటే మంగ్లీ గారు ఏదైతే మొన్న రాత్రి నుంచి జరుగుతూ ఉందో మంగ్లీ గారు ఇచ్చిన పార్టీలో నా విధంగానే ఒక వ్యక్తి అక్కడ నిలవడం జరిగింది. మీకు చూపిస్తా ఉన్నా ఇలాంటి ఫోటోను చూపించి ఇక్కడ హైట్ ఉన్న ఫోటోను చూపించి ఇది రాజీవ్ సాగర్ బీఆర్ఎస్ నాయకులు అక్కడ పార్టీలో అటెండ్ అయిన చెప్పి నిన్న సాయంత్రం నుంచి కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. నేను అది చూడగానే ఇమ్మీడియట్గా సాయంత్రం సైబర్ క్రైమ్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళు కొన్ని చట్టాలు మేము ఇది తీసుకోము, పోలీసు మీరు ఖచ్చితంగా కోర్టు నుంచి రావాలి అని చెప్పడంతోనే ఎవరైతే మా మోహన్ రావు గారైనా మా భరత్ అన్న వాళ్ళ దగ్గర సంప్రదిస్తే మీరు ఖచ్చితంగా ఉదయం రండి, మనం ఏ విధంగా వాళ్ళు తీసుకోరో మన అడ్వకేట్ల ద్వారా మళ్ళీ కంప్లైంట్ ఇద్దామని రావడం చెప్తే నేను ఈరోజు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కావచ్చు, బిఎన్ఎస్ యాక్ట్ కావచ్చు, కొత్తగా ఫామ్ అయిన యాక్ట్ కావచ్చు, క్లియర్గా ఒకటి చెప్తుంది. సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న వ్యక్తుల గురించి నిజంగా అఫెన్స్ చేసిన వ్యక్తుల గురించి ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, ఆ చట్ట ప్రకారం పోలీసులు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సింగర్ మంగ్లీ గారికి సంబంధించిన బర్త్డే పార్టీలో ఈ మధ్యలో డ్రగ్స్ వాడినరు, బీఆర్ఎస్ నాయకులు అటెండ్ అయ్యారని ఇల్లీగల్ అలిగేషన్ అనేది కొన్ని మార్పు మొదలైందనే కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ రావడం జరుగుతుంది. నిజంగా మేడే రాజు సాగర్ గారు ఆ రోజు బర్త్డే పార్టీలో లేరు, బర్త్డే పార్టీకి వెళ్ళలేదు. నాకు సంబంధం లేని ఇష్యూలో నన్ను నా డిఫేమ్ అంటే ఒక చైర్మన్గా చేసిన వ్యక్తి, తన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, అలాంటి వ్యక్తి నా పరువుకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఏదైతే నన్ను డిఫేమ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వేసిన సోషల్ హ్యాండ్స్ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పి 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ శాఖ భూమి ఉంది అంటూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్లలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం ఆకస్మిక తనిఖీని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ 33/8, 33/9, 33/10 3 సర్వే నెంబర్లలో ఎండోమెంట్కు సంబంధించిన మొత్తం 30 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎండోమెంట్ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో ఏడీ సర్వే చేయించాం. సర్వే రిపోర్టులు రావాల్సి ఉంది. కలెక్టర్ ఏడీ సర్వే ఆధారంగా చర్యలు చేపడతాం. దీనిపై హైడ్రాలో కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఈ స్థలంలో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇలాగే కన్స్ట్రక్షన్ చేపడితే పీడీ యాక్ట్ చేపడతాము అని మంత్రి తెలిపారు. 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది. మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన 2022 నుంచి కూడా ఇక్కడ కొంత మంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ ల్యాండ్లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఇల్లీగల్గా వాళ్ళు ఇందులో పొజిషన్లో ఉండడం జరిగింది. మరి ఇది ఇక్కడ మాకు లోకల్గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వలన మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతా ఉన్నాము, మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ ల్యాండ్స్కి అట్లాగే మా ల్యాండ్స్కి కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి మరి సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది. అధికారులకు కూడా ఒక మాట చెప్పంగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని మీద వారు అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు దీని మీద సర్వే కూడా నిర్వహించాలంటే నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దాని రిపోర్టు ఇవాళ రేపు వస్తుంది. దీని మీద ఈరోజు హైడ్రాక్స్ సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగిందని అడిషనల్ డీసీ గారు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ యొక్క సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి దాని నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగిందని కూడా పై ఆఫీసర్లు హైడ్రా ఆఫీసర్స్ వారు చెప్పడం జరుగుతుంది. ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ పర్యటనను స్వాగతిస్తున్నాను. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దేవాదాయ భూములను కాపాడాను. నా మీద లేనిపోని అపోహలు చేస్తున్నారు. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికే నాపై ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఒక చట్టం తెచ్చి
దేవాదాయ భూములను కాపాడాలని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. మంత్రి గారు ఏదైతే సర్వే చేయించి నిగ్గు తేలుస్తాము అని చెప్తున్నారో నేను దాన్ని స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను కూడా. దేవస్థానం భూములు ఎక్కడ ఒక గుంట భూమి కూడా అనేకరం కాకూడదు. చాలా మంచి ఉద్దేశంతో వారు వచ్చిండ్రు. నేను లోగడ పనిచేసినటువంటి జనగామ కాన్స్టిట్యూన్సీలో కొమ్మనవెల్లి దేవస్థానం అందు కూడా ఇట్లనే అనేక కబ్జాలు అయి ఉంటే స్వయంగా నేనే సర్వే చేయించి తీయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించి దేవస్థానం వశం చేసిన. దాదాపు 30-40 కోట్ల ఆస్తి అన్నాడు. ఈరోజు ఇంకా పెరుగుతుంది. ఈ మాదిరిగా శివాలయ మాస్టర్ ఉంటే కూడా నేను స్వాధీనపరిచాను. ఇక్కడ 30 ఎకరా 23 గుంటలు అనేది చెప్తున్నారో ఈ ట్రస్ట్ భూమిని దేవస్థానం కింద దేవస్థానం వాళ్ళ ఆజమాయిషిలో ఉంచినాడు అతను కొన్న వాళ్ళు. ఇది ట్రస్ట్ డాక్యుమెంట్. ఇది 30 ఎకరాల ఈ మ్యాప్ కూడా చూపించిన వాళ్ళు. ఇది వాస్తవం 100% కరెక్ట్ మ్యాప్. ఇది దీంట్లో ఎటువంటి తేడా ఏం లేదు చూపించిందాక. జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ను బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, శ్రీవాణి, మహేందర్ తదితరులు కలిసి మన్సూన్ పనులను పూర్తిగా హైడ్రాకు వదలడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీలో చెట్లు కూలినా, నాలాలో ప్రజలు పడినా, వరద సమస్యలతో జీహెచ్ఎంసీ ట్రాక్టర్ టీమ్స్ అద్భుతంగా పనిచేశాయని, ఎటువంటి అవగాహన లేని హైడ్రాక్ ఇవ్వడం వల్ల సమన్వయం లోపం తలెత్తుతుందని అన్నారు. నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై శ్రద్ధ వహించి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. అదేవిధంగా చెరువుల బండ్ నిర్మాణాలపైన శ్రద్ధ వహించాలని, మురుగునీటి డైవర్షన్ ద్వారా మాత్రమే దోమల నియంత్రణ సాధ్యమని కమిషనర్కు తెలియజేశారు. వెంటనే హైడ్రా, జీహెచ్ఎంసీ కార్పొరేషన్లకు మాన్సూన్పై సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఇందులో ముఖ్యమైనది మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతే హైడ్రా బాధ్యత కింద బదిలీ చేశారో దీనిపైన మేము అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో వర్షాకాలంలో వర్షాలు పడ్డా, చెట్లు విరిగినా, నాలాలు పొంగినా, లేకపోతే ఆ చెట్లు పడ్డం వల్ల దాని అనేక రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని జిహెచ్ఎంసీ చూసేది. ఇప్పుడు ఈ పూర్తి బాధ్యతలను హైడ్రా చేతికి ఇచ్చి చేతులు దులుపుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసినాం. ఎందుకంటే పబ్లిక్ కి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే ఇతర నాయకులు, జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి ఎవరు కనబడరు. వాళ్ళు ఫస్ట్ రెస్క్యూకి వచ్చేది జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ దగ్గరికి మాత్రమే. కాబట్టి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతోటి ఎటువంటి అనుసంధానం లేకుండా, ఎటువంటి అభిప్రాయ సేకరణ జరగకుండా డైరెక్ట్ గా హైడ్రాక్ ఇవ్వడం వల్ల మరి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారన్న దానిపైన మేము అభ్యంతరం వ్యక్తం చేసినాం. దీనికి కమిషనర్ గారు ఒక ఆన్సర్ చెప్పడం జరిగింది. హైడ్రా దగ్గర 2000 మంది ఉన్నారు, మన దగ్గర 2000 మంది ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, మనం కూడా చూస్తాము అన్నారు. అంటే ఈ స్టిల్ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఏఈ, డిఈ, జోనల్ కమిషనర్, ఎస్సీ అందరూ కూడా ఈ డిజాస్టర్ యాక్టివిటీస్ కి సంబంధించి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళు కూడా హైడ్రా టీమ్ తో భాగంగా పనిచేస్తారు అన్నారు. మేము స్పెషల్ గా వారిని అడిగాము, ఒక కోఆర్డినేషన్ టీమ్ ని ఏర్పాటు చేయండి. ఇటు హైడ్రా వారిని, జిహెచ్ఎంసీ వారిని, కార్పొరేటర్స్ ని కూడా పిలిచి మాన్సూన్ లో ఎటువంటి ఎమర్జెన్సీస్ తలెత్తే అవకాశం ఉంది, ఏ ఎమర్జెన్సీని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు, ఒకవేళ ఫస్ట్ పాయింట్ లో అది రిజాల్వ్ కాకపోతే ఎస్కలేషన్ పాయింట్స్ ఎవరు. బహుళ అంతస్తులు నిర్మించిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా మాంగళ్య షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారు యాజమాన్యం. మాంగళ్య షాపింగ్ మాల్ను సీజ్ చేశారు జిహెచ్ఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు. వివరాలు అడిగినా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు జిహెచ్ఎంసీ 1955 అండర్ సెక్షన్ 461A మాంగళ్య షాపింగ్ మాల్ను సీజ్ చేశారు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుపల్ అమ్మా సాయి వెంకట్రెడ్డి నగర్లో నిన్న అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సంతోష్, దీపికల మధ్య చెలరేగిన గొడవ ఒక విషాదకరమైన ముగింపును పలికింది. భర్త తనను తాను బ్లేడ్తో దాడి చేసుకోవడంతో తీవ్ర భయాందోళనకు గురైన భార్య భర్త కళ్ళెదుటే
సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు పోలీసుల వివరాల ప్రకారం అమ్మ సాయి వెంకట్ రెడ్డి నగర్లో నివాసముంటూ సంతోష్ దీపిక దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. నిన్న అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో వీరిద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో ఆగ్రహించిన భర్త సంతోష్ అకస్మాత్తుగా ఒక బ్లేడ్ తీసుకుని తనపై తాను దాడి చేసుకోవడం ప్రారంభించాడు. ఈ ఊహించని పరిణామంతో భార్య దీపిక తీవ్ర భయభ్రాంతులకు గురైంది. తన భర్త ఆత్మహత్యాయత్నం చేస్తుండటం చూసి ఏం చెయ్యాలో పాలుపోక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ భయం ఆందోళన తట్టుకోలేక దీపిక వెంటనే గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భార్య ఉరివేసుకుంటుందని చూసిన సంతోష్ తీవ్రంగా గాయపడి ఉన్నప్పటికీ ఆమెను ఆపలేకపోయాడు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చందానగర్ జాతీయ రహదారిపై ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లోని సెల్లార్లోకి వరద నీరు చేరడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్లోకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిఎస్ఎం మాల్ వద్ద వరద నీటికి కారు కూడా కొట్టుకు వచ్చిన పరిస్థితి. అంతేకాకుండా స్థానిక అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా నీరు చేరడంతో ప్రజలు మోటార్లు ఉపయోగించి నీటిని బయటకు తీస్తున్నారు.